సాతాను పనులు ఎలా ఉంటాయి అంటామంటే, మనలను శోధనలోనికి లాగటానికి ఒకటి మోసం చేస్తుందంటండి, రెండవది కుట్రలు పన్నుతుందంట మన మీద, మూడవది అబద్ధాలు ఆడుతుందంట, నాలుగవది కపటము చూపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ 4 లక్షణాలను అది ఒకటిగా చేసి మొట్టమొదటి దాడి ఎవరి మీద చేసింది? అది ఆదాము హవ్వల మీద చేసినట్లుగా మనము వాక్యంలో చూసినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు ఏం లేదంట? సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. అబద్ధమాడేటువంటి వాడు, మోసం చేసేవాడు, కుట్రలను పన్నేవాడు. అపవాది ద్వారా మనకు కలిగించేటువంటి ఈ 4 శోధనలు మొట్టమొదటిగా ఎవరు పడిపోయారు? ఆదాము హవ్వ పడిపోయినట్లుగా మనము చరిత్రలో చూస్తున్నాం. ఈ అపవాది లక్షణం ఎలాంటిది అంటాడంటే, వీడు అబద్ధికుడు, అబద్ధపు స్వభావం కలిగినటువంటి వాడు కనుక వాడు ఏం చేస్తాడంటే, వాడు అబద్ధికుడును అబద్ధమునకు ఏమై ఉన్నాడంట? వాడు జనకునై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది.